హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడత డబ్బులను సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయబోతున్నారు. ఈ పథకానికి ఎవరు అర్హులు, డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలుసుకుంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అదిరిపోయే శుభవార్త తెలియజేశారండి. రైతులకు ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కౌలు రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దాదాపుగా 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి, అంటే ఇంచుమించు ఈ పథకానికి రైతులు అర్హత సాధించే అవకాశం ఉంది. ఇక మొత్తం 20,000 రూపాయలు ఎన్ని విడతల్లో జమ చేస్తారు చూస్తే గనక 3 విడతల్లో జమ చేస్తారండి. అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు జమ చేస్తారు. ఈ 14,000 రూపాయలు 2 విడతల్లో అయితే జమ చేస్తారు. 7,000 రూపాయలు మొదటి విడతగా, మరొక 7,000 రూపాయలు రెండో విడతగా అయితే జమ చేస్తారు. ఇక ఈ పథకానికి అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, మీ యొక్క పొలం యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హత ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి డైరెక్ట్గా అయితే అర్హులైతే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. కాబట్టి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హులు. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో చూస్తే కనుక మనకు ఈ జూలై మంత్ ఎండింగ్ లోపు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఆగస్ట్ నెలలో డబ్బులు జమ చేస్తారు. అలాగే మనకు మన యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపలికి మీరు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో మన ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.